అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే నమస్కార ప్రియో భాను, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, బ్రాహ్మణో భోజన ప్రియ అని శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిత్యుడు సూర్యుడు ఎలా సంతోషిస్తాడు అంటే నమస్కార ప్రియో భాను, ఉదయాన్నే లేచి ఒక 10 సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడు సంతోషిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చే, కాబట్టి సూర్య నమస్కారం చేయడం ద్వారా సూర్యుడు సంతోషిస్తాడు. అభిషేక ప్రియో శివ, శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి, అంటే అభిషేక ప్రియుడు శివుడు. అలంకార ప్రియో విష్ణు, ఎంత చక్కని పూలు తీసుకుని వచ్చి వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తే ఆహా, అలంకరించినట్టుగా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం వెంకటేశ్వర స్వామి ఎందుకు కనిపిస్తుంది. కాబట్టి అలంకార ప్రియో విష్ణు, విష్ణు అంటే అలంకార ప్రియుడు. బ్రాహ్మణో భోజన ప్రియ, కాదండి, ఈ శ్లోకాన్ని అలా తెలుసుకోకండి. అంటే భోజన ప్రియ అంటే బ్రాహ్మణుడు తాను తినేటటువంటి తిండిని అది తిండి అని కాకుండా అది ఒక గొప్ప యజ్ఞంగా భావిస్తాడు. తాను భోజనం చేసేటటువంటి సందర్భంలో వైశ్వానరుడు అనేటటువంటి ప్రజ్వలిస్తున్న అగ్నికి, కడుపులో ఉండేటటువంటి అగ్నికి ఆహుతిని సమర్పిస్తాడు. సమర్పించేటటువంటి సమయంలో సత్యం త్వర్తేన పరిశించామి అని యాగానికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు చేసి చక్కగా చిత్రుడికి సర్వభూతాలకు బలిప్రదానం చేసి వైశ్వానరాగ్నికి ఆహార పదార్థము అంటే భగవంతుడు సృష్టించినటువంటి లోపల ఉండేటటువంటి వైశ్వానరుడు అనేటటువంటి అగ్నికి, భగవంతుడికి ఆహుతిని సమర్పిస్తాడు. అంటే బ్రాహ్మణుడు భోజనాన్ని కూడా ఒక యాగంగా భావిస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడు భోజన ప్రియుడు అని చెప్పారు తప్ప బ్రాహ్మణులు తినడానికే పుట్టారు అనేటటువంటి అర్థంలో బ్రాహ్మణో భోజన ప్రియ అని చెప్పలేదండి. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మనం తినేటటువంటి సందర్భంలో ఆ యొక్క భోజనం కూడా ఒక యజ్ఞం అని భావించి చేసేటటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణో భోజన ప్రియ.